హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వందనాస్ కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు నేను మీకు అందరికీ ఇష్టమైనటువంటి పాస్తాను చూపించబోతున్నాను. పాస్తాని ఎక్కువ మసాలాలేవి లేకుండా ఎంతో ఈజీగా, క్విక్‌గా ఎలా చేయాలో చూసేద్దామా మరి? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం పాస్తాని బాయిల్ చేసి పెట్టుకోవాలి. దానికోసం కొంచెం సాల్ట్ ఇంకా 1 స్పూన్ ఆయిల్ వేసి 90% కుక్ అయ్యే వరకు బాయిల్ చేసి పెట్టాను. తర్వాత స్టవ్ పై ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ తాలింపు దినుసులను వేశాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్‌ని కూడా వేశాను. ఇవే కాకుండా మీకిష్టమైతే బీన్స్ ఇంకా క్యాప్సికమ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలిపేసుకున్నాను. ఒక 2, 3 నిమిషాలు కుక్ అయ్యాక దీనిలో కొద్దిగా పసుపు, ఇంకా 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్, క్యారెట్ ముక్కలన్నీ 2, 3 నిమిషాలు వేయించుకోవాలి. తరువాత ఇందులో 3 టమాటాలను కట్ చేసి వేశాను. నేను హాఫ్ కేజీ పాస్తాని తీసుకున్నానండి. ఇది 4 మెంబర్స్‌కి సరిపోతుంది. దానికి తగ్గట్టుగా టమాటాలను యాడ్ చేశాను. టమాటాలన్నిటినీ చక్కగా కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలండి. దీనికోసం మూత పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ కుక్ చేశాను. టమాటాలు బాగా కుక్ అయ్యాయి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేశాను. ఈ మసాలా ఏంటంటే మ్యాగీ మసాలా అండి. ఈ మ్యాగీ మసాలాను కూడా 1 ప్యాకెట్ మొత్తం వేశాను. ఇప్పుడు ఈ గ్రేవీనంతా చక్కగా కలిపేసుకున్నాను. దీనిలో ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పాస్తాని కూడా యాడ్ చేశాను. ఈ గ్రేవీ అంతా పాస్తాలకు చక్కగా పట్టేసుకునేలా మిక్స్ చేసుకోవాలండి. దానికోసం కొంచెం వాటర్‌ని యాడ్ చేశాను. ఇప్పుడు పాస్తానంతా చక్కగా కలిపేసుకున్నాను. పాస్తా రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేస్తున్నాను. ఎంతో వేడి వేడిగా, యమ్మీగా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఈ పాస్తాని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. ఇంకా చాలా బావుంటుంది. మరి ఇంకేంటి ఆలస్యం? మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈరోజు పొడుపు కథ. నాకు రెక్కలుంటాయి కానీ పక్షి కాదు. బయటికి ఎక్కడా వెళ్ళలేను. అడవుల్లోనూ ఉండలేను. ఇళ్లల్లో మాత్రమే ఉండగలను. మీరు చెప్పినట్లే నేను నడుచుకుంటాను. నేను ఎవరిని? ఆన్సర్ తెలిస్తే వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయండి. జవాబు ఫ్యాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.